ఇవాళ మాకు ఈవినింగ్ స్నాక్ ఇప్పుడు మిర్చి బజ్జీ తీసుకొచ్చింది పుష్ప. చాలా బాగుంది. అస్సలు కారం లేని మిరపకాయ బజ్జీ, ఫుల్ మిరపకాయ బజ్జీ నేను ఎన్ని ఏళ్ళకి తిన్నానో ఏమో అసలు గుర్తే లేదు, అస్సలు గుర్తులేదు. ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా బాలాపూర్లో ఉన్న పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్లోనమాట. మేము ఇక్కడికి వచ్చి ఈ రోజుకి ఎన్నాళ్ళు అయిందండి, మనం 21న వచ్చాము, ఇవాళ 26, 6 రోజులైంది. మిర్చి బజ్జీ బాగుందా? మీకు తిన్నారు కదా, చెప్పండి. ఇటు చూడండి, అసలు కారం లేదు, అసలు కారం లేదు. అసలు ఎన్నేళ్ళు అయింది తిని? ఏమో. అక్కడ యూఎస్లోనూ తెస్తున్నారు కదా, కానీ కట్ మిర్చి పిచ్చి కారం కదా. ఎప్పుడైనా చిన్న ముక్క తిందామన్నా కూడా భయమే, అసలు నోట్లో పెట్టుకోలేనంత పిచ్చి కారం. ఏదో ఆ శనగపిండి తింటమే, ఏదో కొంచెం రుచి చూడటం. నేను అది కూడా మానేస్తాను, ఎందుకు వచ్చింది ఇది ఆ శనగపిండి ముద్ద తింటాం ఎందుకని. అసలు ఇక్కడేమో కారం లేని మిరపకాయలు దొరుకుతాయి కదా, అందుకని మా వారు కూడాను తిన్నారు, నేను ఒకటి తిన్నాను. చాలాను ఏంటో ఎంతో హ్యాపీగా దొరకని వస్తువు తిన్నట్టుగానే ఉంది. అందుకని నేను ఇప్పుడు ఈ మిర్చి బజ్జీ వీడియో ఫోటోలు తీసుకుని పెట్టుకునే ఐటెం అయిపోయింది అన్నమాట. మిర్చి బజ్జీ మనకి ఎంత నవ్వొస్తుందో. దోసకాయ పచ్చడని, చుక్కకూర పచ్చడి, ఈ చట్నీలన్నీ ఆల్మోస్ట్ మర్చిపోయాను నేను. చుక్కకూర చూడటం అన్నది కళ్ళతోటి లేదు అసలు. తర్వాత నిన్న గోంగూర ఫ్రైడ్ రైస్, ఇంకా ఏవో ఉన్నాయి. ఇవాళ చట్నీ ఏంటో గుర్తు రావట్లేదు, తెచ్చుకున్నాను. ఇవాళ చట్నీ కూడా మర్చిపోయాను. మీరు ఒకటి తిన్నారు కదా, ఓకే. ఇంకోటి మీది, ఇంతే, ఎక్కువ తినకూడదు కదా, ఓకే. ఇంకోటి నేను తింటాను, ఎన్నైనా ఇస్తారు. బట్ ఇది ఎందుకు తీసుకున్నానంటే, మనం చాలా ఏళ్ళయింది కదా తినని తీసుకున్నాను. లేకంటే మరి అసలు డీప్ ఫ్రై కదా, డీప్ ఫ్రై తినకూడదని అన్నీ మానేసాం కదా. ఇప్పుడు కొత్తవన్నీ ఇక్కడ మన ఫుడ్లోకి యాడ్ అవుతున్నాయి. ఓకే, అప్పుడప్పుడు తింటే ఏం కాదని అన్నాడు కదా కిరణ్ కూడా. ఏదో కొంచెం, ఇది కొంచెం కాదులేండి, రెండు తింటున్నామంటే ఎక్కువ తిన్నట్టే. మిర్చి బజ్జీ సుఖీ బాబా. థ్యాంక్ యూ టు యూ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ టు యూ ఆల్. నేను కాంచనమాలని చెప్పలేదు, మిర్చి బజ్జీ మోజులో పడి నేనేమీ పరిచయం చేసుకోలేదు. కొత్త వారికి తెలియదు కదా, నా పేరు కాంచనమాల. మిర్చి బజ్జీ కథ అయిపోయింది. బాయ్.